అండ్ సుహానా ప్రాక్టీస్ చేస్తున్నారమ్మా? ఇంకెవరున్నారు మన బ్యాచ్లో? మీరందరూ కూడా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు జాగ్రత్తగా, బిగినర్స్ ముఖ్యంగా, ఓకే, మీరు పాన్తో గేమ్ స్టార్ట్ చేస్తారు. వైటే మొదలు పెడుతుంది గేము. వైట్ ప్లేయరే గేమ్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ వైట్ ప్లేయర్ స్టార్ట్ చేయకుండా కూర్చుంటే బ్లాక్ ప్లేయర్ స్టార్ట్ చేయకూడదు. ఓకే, ఆర్బిటర్ని పిలిచి కంప్లైంట్ చేయాలి, హీఈస్ నాట్ ఓపెనింగ్ ద గేమ్ అని చెప్పి. ఓకే, వాళ్ళు ఏ డెసిషన్ తీసుకుంటారో వాళ్ళు ఇస్తాం. ఓకే, మనం మాత్రం బ్లాక్ స్టార్ట్ చేయకూడదు. ఇప్పుడు మీరు అటాక్ ద పాన్ అన్నాను అనుకో, ఏ మూవ్ చేస్తారమ్మా? ఇది మూవ్ చేయకూడదు, అది స్టాపింగ్ ద పాన్ ఆర్ ఓపెనింగ్. బ్లాక్ ఒక పాన్ ఓపెన్ చేసుకుంటున్నాడు కానీ అటాక్ చేయట్లేదు. అటాక్ చేయమన్నప్పుడు ఇది ఓపెన్ చేయాలి. ఓకే, అటాక్ ద పాన్ అన్నాను అనుకో అంటే ఇది ఓపెన్ చేయాలి. అటాక్ ద పాన్ అంటే ఇది కూడా ఓపెన్ చేయొచ్చు. అంటే ఏంటి, దీన్ని అటాక్ చేస్తున్నాం మనం. ఓకే, అలా కాకుండా నార్మల్గా ఓపెనింగ్ ఆడండి అన్నాను అనుకో, అప్పుడు మీరు ఈ పాన్ తోటి ఓపెన్ చేసుకోవాలి. చేసుకుని ఇప్పుడు అటాక్ ద పాన్ అన్నాను అనుకో, వైట్ ఏం వేయాలి? మూవ్ ఇది వేయచ్చు, ఈ పాన్ అటాక్ చేస్తుంది కదా. లేదంటే ఈ నైట్ కూడా వేయచ్చు. ఈ నైట్ 0, 1, 2 టర్న్ అని చెప్పి నెక్స్ట్ మూవ్లో ఆ పాన్ని క్యాప్చర్ చేస్తుంది. ఓకే, ఆపోనెంట్ కనుక ఇది ఆడాడు అనుకోండి, వాడు గేమ్ రాదు, వాడు నేర్చుకోవట్లేదు, కానీ వాడు గేమ్ ఆడదామని చెప్పి కూర్చున్నాడు. అప్పుడు వాడు వేసినప్పుడు మీరు ఏం చేయాలి? సింపుల్గా దీన్ని క్యాప్చర్ చేయాలి. కానీ ఈ పాన్ ఎప్పుడు క్యాప్చర్ చేయకూడదు అంటే, ఆపోనెంట్ కనుక ఇలా ఆడాడు అనుకోండి, ఆడితే మనం ఇప్పుడు దీన్ని క్యాప్చర్ చేయకూడదు. ఎందుకంటే మన నైట్ని వాడు కిల్ చేస్తాడు కనుక. అర్థమవుతుందా? ఎప్పుడు వేయాలి చూడండి. వాడు కనుక ఈ పాన్ ఆడినా లేకపోతే ఈ పాన్ ఆడినా అప్పుడు మనం ఈ పాన్ని క్యాప్చర్ చేయొచ్చు, కిల్ చేయొచ్చు. ఓకే, క్యాప్చరింగ్ అన్నా కిల్ అన్నా ఒకటే, కానీ మీరు క్యాప్చర్ అనే పదాన్ని మాత్రమే వాడాలి. ఓకే, చిన్నపిల్లలు కదా, మీరు కిల్ అన్నా ఎక్కువసార్లు అనకూడదు. ఓకే ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మనం ఆపోనెంట్ ఇది బెస్ట్ మూవ్ వాడికి. మీరు బ్లాక్ ఆడుండొచ్చు, మీరు బ్లాక్ ఆడుతుంటే ఇలా ఆడాలి, వైట్ వాడు ఇలా ఆడాలి, బ్లాక్ అలా ఆడాలి. ఓకే, సపోజ్ బిషప్ C4 ఆడినప్పుడు మనం ఏం చేసాం? బ్లాక్ బిషప్ C5 ఆడాడు. గుర్తుందా మీకు మూవ్స్? ఇప్పుడు క్యాజలింగ్ చేయొచ్చు. ఆపోనెంట్ క్యాజలింగ్ చేయలేడు, ఎందుకంటే నైట్ని ఓపెన్ చేయాలి. ఆదిత్య, నైట్ని ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే క్యాజలింగ్ చేయగలరు, అంటే ఒక స్టెప్ తర్వాత చేస్తావు క్యాజలింగ్. ఓకే, ఇప్పుడు వైట్ ఇలా ఆడాడు, రుక్ E1 అంటే దీన్ని ఏమన్నారు? రుక్ని ఓపెన్ ఫైల్లో పెట్టుకున్నాడు. ఇక్కడ ఉంటే ఎక్కువ అటాక్ చేయలేదు, వేరే పీసుల మీద అటాక్ చేయలేదు కాబట్టి ఇందులో తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఎక్కడ వీడు నైట్ ఆడిన తర్వాత మనం రుక్ని ఇక్కడ పెట్టుకున్నాం, అంటే ఓపెన్ ఫైల్లో పెట్టుకున్నాం. ఇవన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎక్కడైనా ఖాళీ ఉన్నప్పుడు ఆ ఫైల్లో రుక్ని పెట్టుకోవాలన్నమాట. ఓకే, అప్పుడు వాడు క్యాజలింగ్ చేశాడు, అపోనెంట్ క్యాజలింగ్ చేశాడు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, కిల్లింగ్స్లో మీరు చాలా వీక్గా ఉన్నారు. అందుకని చెప్పి నేను ఇప్పుడు ఇంతవరకు ఓపెనింగ్ చెప్పాను కదా, ఈ తర్వాత నుంచి కొన్ని కిల్లింగ్స్ చెప్తాను. ఓకే, క్యాప్చరింగ్, పొజిషన్ సెటప్, క్లియర్. చూడండి, సపోజ్ మనకి ఒక పాను ఇక్కడ ఉంది. ఓకే, నెక్స్ట్ మన బ్లాక్ బిషప్ ఇక్కడ ఉంది. ఓకే, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ పాను, ఈ వైట్ పాన్ ఉంది కదా, ఈ వైట్ పాను నెక్స్ట్ మూవ్లో ఇక్కడికి వెళ్తే క్వీన్ అయిపోతుంది. అవునా? నెక్స్ట్ మూవ్లో ఇక్కడికి వెళ్తే ఏమవుతుంది? క్వీన్ అయిపోతుంది. అది దృష్టిలో పెట్టుకుని మీరు ఏం చేయాలి తెలుసా? మీరు మీ ముందు మూవ్లో ఏం చేయాలంటే, ఈ పాన్ ఇక్కడ ఉన్నప్పుడే మీరేం చేయాలి? ఈ బిషప్ని ఇక్కడ పెట్టుకోవాలి. బిషప్ మూవ్ క్రాస్ కదా, ఇలా వెళ్తుంది కదా క్రాస్గా. ఆదిత్య, నువ్వు బిషప్ని ఏం చేస్తున్నావు తెలుసా? ఇక్కడ మొదలెడుతున్నావు, ఇలా మొదలెట్టి ఇక్కడ పెడుతున్నావు. అవునా? అలా పెట్టకూడదు. ఓకే, బిషప్ ఎప్పుడు కూడా ఇలా మూవ్ అయ్యి బ్లాక్లోనే పెట్టాలి మనం. ఓకేనా? ఎవరు చూడలేదని చెప్పి గమ్ముని వైట్లో పెట్టేయకూడదు. ఇలా పెడితే ఏమవుతుందమ్మా? ఇల్లీగల్. ఓకే, జోషిత కూడా ఉందా క్లాస్లో? జోషిత నీకు కూడా. ఓకే, జోషిత, ఆదిత్య, సుహానా, మీ ముగ్గురు. ఇంకా శరత్నందన్ రావట్లేదు, శరత్నందన్ కూడా. ఓకే, ఈ నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మూవ్ కూడా ఉంది. ఈ స్క్వేర్ని మనం అటాక్ చేయాలంటే బిషప్ని ఇక్కడ పెట్టచ్చు, లేకపోతే ఇక్కడ కూడా పెట్టచ్చు. మీరు ఇది చూడట్లేదు. ఎలా చూడట్లేదు అంటే చూడండి, బిషప్ మూవ్స్ క్రాస్ అన్నప్పుడు ఇలా క్రాస్ ఉంది. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టచ్చు, లేకపోతే ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఇక్కడ పెట్టచ్చు. మీరు 2 గ్రాసులు చూస్తే మీరు మంచి ప్లేయర్లు అవుతారు. మీరు ఒకటే చూసి లేకపోతే వేరే దాంతో ఇలా వచ్చేస్తాం, డైరెక్ట్గా ఇక్కడ పెడతాం అని అనకూడదు. ఇక్కడి నుంచి ఇక్కడికి డైరెక్ట్గా పెట్టకూడదు మనం. ఓకే, కానీ మనం ఇలా క్రాస్గా వచ్చి
ఆ స్క్వేర్ మీద చూస్తున్నట్టుగా పెట్టాలన్నమాట. ఈ క్రాస్ని వీఆర్ లుకింగ్ ద స్క్వేర్, ఈ స్క్వేర్ని చూస్తున్నాం మనం. ఇక్కడి నుంచి ఇలా వచ్చి ఆ స్క్వేర్ని చూస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి, ఆ పాన్ ఇక్కడ పెట్టి క్వీన్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు మనం క్యాప్చర్ చేయాలి, అప్పుడు మనం కిల్ చేసేయాలి దాన్ని. ఓకే, క్రాస్గా వెళ్ళి కిల్ చేయడం అంటే అది. ఓకే, నెక్స్ట్ రుక్ చూడండి. మీ రుక్ ఇక్కడ ఉంది, ఆపోనెంట్ నైట్ ఇక్కడ ఉంది. దీన్ని ఎలా కిల్ చేస్తారు అని అడిగారు. అడిగినప్పుడు ఏం చేస్తారు మీరు, ఈ రుక్ని ఆ నైట్కి స్లీపింగ్ లైన్లో పెట్టాలి. ఫస్ట్ మూవ్ ఏం చేయాలి, ఏ పీస్ని అయితే మనం కిల్ చేయాలనుకుంటున్నామో దానికి స్లీపింగ్ లైన్లో కానీ స్టాండింగ్ లైన్లో కానీ పెట్టాలి. దానికి ఆ నైట్కి స్లీపింగ్ లైన్ అది ఇది, నైట్కి స్టాండింగ్ లైన్ ఇది. అక్కడ పెట్టిన తర్వాత నెక్స్ట్ మూవ్లో మనం క్యాప్చర్ చేయాలి. ఓకే, అర్థమైందా శరత్ నందన్? ఓకే, జోషిక చూడండి. ఇప్పుడు ఈ రుక్కుని ఎక్కడ పెట్టాలి, మనం ఇక్కడ పెట్టాలి. అప్పుడు నెక్స్ట్ మూవ్లో అప్పుడు బ్లాక్ మూవ్ అయిపోతుంది కదా, అప్పుడు మనకు మూవ్ వచ్చేటప్పుడు మన టర్న్ వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచి ఇలా కిల్ చేయాలి. ఓకే, సపోజ్ ఇక్కడ ఒక బిషప్ ఉంది, నైట్ ఉంది ఇక్కడ. ఓకే, మన పాను ఇక్కడ ఉంది. ఈ పాన్ తోటి నైట్ని కిల్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఇక్కడ పెడతాం ఫస్ట్ స్టెప్. వాడు కూడా ఏడే మూవ్ ఏదైనా వేసుకున్నాడు అనుకోండి, తర్వాత మళ్ళీ ఇక్కడ పెడతాం. ఇప్పుడు ఏం చేస్తుంది పాను, అటాకింగ్ ద నైట్. ఇప్పుడే కిల్ చేయకూడదు మనం, ఆపోనెంట్ టర్న్ అయిన తర్వాత నెక్స్ట్ మూవ్లో మనం పాన్ తోటి ఇలా క్రాస్గా కిల్ చేయాలి. అర్థమైందా? ముందే కిల్ చేసేయకూడదు, ఒకే మూవ్లో కిల్ చేసేయకూడదు అమ్మ. ఓకే, మూవ్స్ ఆర్డర్ నేర్చుకోండి తర్వాత. ఓకే, ఫస్ట్ పాను ప్రమోట్ అవ్వాలంటే ఏం చేయాలి, 1 or 2 స్టెప్స్ ఇక్కడ తీసుకుని నెక్స్ట్ మూవ్లో వన్ స్టెప్ మాత్రమే వేయాలి. నెక్స్ట్ మూవ్లో 1 స్టెప్ మాత్రమే వేయాలి. నెక్స్ట్ మూవ్లో 1 స్టెప్. అప్పుడు ఇక్కడికి వెళ్ళినప్పుడు క్వీన్ అవుతుంది, అప్పుడు క్వీన్ ఇలా అవుతుంది. అది క్వీన్ అవ్వకుండా బ్లాక్ ఆఫ్ చేయాలి దాన్ని. ఓకే, మీరేం చేస్తున్నారో తెలుసు, పెద్ద మిస్టేక్. ఆపోనెంట్ కింగ్ ఎక్కడ ఉంటుంది, క్వీన్ ఎక్కడ ఉంటాడు. ఓకే, మీరు పాన్లని పోగొట్టేసుకుంటున్నారు, అవతలైపోవాళ్ళు. అప్పుడు ఏం చేస్తున్నారు, ఒక పాన్ వచ్చి ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా వస్తుంది, నెక్స్ట్ ఇలా వస్తే అక్కడ వాడికి ఆల్రెడీ బిషప్ కూడా ఉంది, ఇక్కడ నైట్ కూడా ఉంది, రుక్ కూడా ఉంది. ఓకే, ఇక్కడ నైట్. ఓకే, ఇలా ఉంది ఆడి పీసులు. ఈ పాన్ ఎప్పుడైతే ఇక్కడికి వచ్చిందో, ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చిందో ఏం చేయాలమ్మా, అప్పుడు పాను మన వైపు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, వేరే మూవ్ ఆడుకుంటున్నారు, ఎందుకో తెలియదు. ఓకే, మీరు క్లాస్ అంతా నేర్చుకుంటున్నారు కదా, నేర్చుకున్నప్పుడు ఏం చేయాలి, దాన్ని ఇక్కడ దాకా రానివ్వకూడదు ఆపోనెంట్ని. వచ్చినట్టు మనం ఏం చేయాలి, మన క్వీన్ తోటి కిల్ చేయాలి దాన్ని. క్వీన్ మూవ్స్ క్రాస్ కదా, క్వీన్ కెన్ మూవ్ స్టాండింగ్ లైన్ ఆర్ స్లీపింగ్ లైన్ అండ్ క్రాస్ ఆల్సో. నైట్తో కిల్ చేయకూడదు. ఓకే ఆదిత్య, ఈ నైట్ తోటి దీన్ని కిల్ చేయకూడదు. ఓకే, నువ్వేమంటున్నావు, 0 1 2 టర్న్ అని చెప్పి ఇలా కొట్టేస్తున్నావు. ఓకే, టర్న్ అనేది ఇటు తీసుకోవాలి మనం. సో వీ కెనాట్ కిల్ విత్ ద నైట్ తోటి మనం కిల్ చేయలేము, కానీ వీ కెన్ క్యాప్చర్ ద పాన్ విత్ ద క్వీన్. ఈ క్వీన్ తోటి ఇలా కిల్ చేయాలి. మీరు అలా వదిలేయకూడదు, ఆపోనెంట్ మన దగ్గర దాకా వచ్చేదాకా వదిలేయకూడదు. వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ మూవ్లో వాడు క్యాప్చర్ చేస్తాడు మనని క్యాప్చర్ చేస్తాడు. అవునా, ఈ పాన్ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు, ఈ పాన్ తోటి మనకి కిల్ చేస్తాడు. సో వీఆర్ లూజింగ్. అప్పుడు మన దీంతో కిల్ చేసినా సరే మన క్వీన్ పోతుంది కదా. ఇవన్నీ నేర్చుకోవాలి మీరు. ఓకే, మళ్ళీ ఒకసారి ఓవరాల్గా బ్రీఫ్గా చెప్తాను చూడండి. మనకి ఒక్కొక్క పీసు చెప్తాను చూడండి. ఒక్కొక్క పీసు పాన్లు ఇలా ఉన్నాయి కదా, ఇవి ఏ ర్యాంక్లో ఉన్నాయంటే 2nd ర్యాంక్లో ఉన్నాయని చెప్పాలి. ఇవి ఏ ర్యాంక్లో ఉన్నాయి, 5th ర్యాంక్. అక్కడ నెంబర్ కనపడుతుంది చూడండి, కింద 1 2 3 4. ఈ 4 అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 4th ర్యాంక్, ఇలా 4th ర్యాంక్. ఓకే, ఇక్కడ నుంచి ఇటువైపు అంతా 4th ర్యాంక్. ఇప్పుడు ఏ ర్యాంక్లో ఉన్నామని చెప్పండి, ఇది ఏ ర్యాంక్ అమ్మా, మనం ఉన్న పాన్స్ ఉన్న ర్యాంక్ ఏంటి, 4th ర్యాంకేనా, ఇది 4th ర్యాంకేనమ్మా, వెరీ గుడ్. ఇది 4th ర్యాంక్, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ 5th ర్యాంక్. ఓకే, అండ్ దిస్ వన్ ఈజ్ 6th ర్యాంక్, దిస్ ఈజ్ 7th ర్యాంక్. ఓకే, అండ్ దిస్ ఈజ్ 8th ర్యాంక్. అప్పుడు సపోజ్ నేను మిమ్మల్ని పాన్ ఇక్కడ ఉంది, దాన్ని 4th ర్యాంక్లో పెట్టండి అంటే ఎక్కడ పెట్టాలి, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ 5th ర్యాంక్ అంటే ఇక్కడ పెట్టాలి. 6th ర్యాంక్ ఇది, 7th ర్యాంక్ ఇది, 8th ర్యాంక్ ప్రమోటెడ్ టు క్వీన్. ఓకే, ఇప్పుడు
నైట్ మూవ్స్ ఇన్ ఎల్ షేప్ 0. సపోజ్ నైట్ ఇక్కడ ఉందమ్మా, ఇది 0 1 2 ఇలా వెళ్ళొచ్చు. ఓకే, 0 1 2 ఇలా వెళ్ళొచ్చు. అది ఉన్న ఏ స్క్వేర్లో అయితే ఉందో నైట్ అది 0. ఆదిత్య నువ్వు నెక్స్ట్ స్క్వేర్ 0 అంటున్నావు, దీన్ని 0 అంటున్నావు. ఓకే, ఇది 0, ఇదే 0. ఓకే, 1 2 1 2. ఓకే, 1 2 ఇలా ఎటైనా వెళ్ళొచ్చు, నైట్ ఎటైనా వెళ్ళొచ్చు, పైకి కిందకి. కానీ ఇక్కడ ఉన్నప్పుడు కిందకి వెళ్ళగలదా? వెళ్ళలేదు, ఎందుకంటే స్క్వేర్స్ బోర్డు లేదు కదా కిందకి, అందుకని పైకే వస్తుంది. స్టార్టింగ్లో పైకి మాత్రమే వస్తుంది. కానీ నైట్ ఇక్కడ ఎక్కడైనా ఉందనుకోండి, అప్పుడు మనం నైట్ని కిందకి తీసుకెళ్ళచ్చు, పక్కకి తీసుకెళ్ళచ్చు, ఇటు పక్కకి తీసుకెళ్ళచ్చు, ఇటు పైకి కూడా తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్ళిన తర్వాత ఫైనల్గా ఒక టర్న్ తీసుకోవాలి మీరు. 0 1 2 లేదా 2 స్క్వేర్స్ మూవ్ చేసిన తర్వాత టర్న్ అనేది అప్ ఆర్ డౌన్. ఇది అప్, ఇది డౌన్. ఓకే, ఇలా తీసుకుని, అంటే ఈ నైట్ని ఇక్కడ తీసుకొచ్చాం, ఈ నైట్ని ఇక్కడ తీసుకురావాలి కౌంట్ చేసుకుని. అంతేగాని నువ్వు 0 1 2 టర్న్ అని చెప్పి ఇక్కడ తీసుకురాకూడదు. ఎక్కడ రావాలి? 0 1 2 టర్న్ ఇక్కడికి రావాలి. ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు, ఎందుకంటే గేమ్ ఆడేటప్పుడు చాలా మిస్టేక్లు ఆడుతున్నారు మీరు. ఇది ఒకటే కవర్ చేసుకుంటే మీరు నైట్లోనే ఎక్కువ మిస్టేక్లు వస్తున్నాయి కాబట్టి అది కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ కవర్ అవుతుంది. సుహాన్ చాలా బాగా ఆడుతుంది, కానీ నైట్స్ కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి మనము. ఓకేనా? ఆదిత్య నువ్వు చాలా డల్గా ఉన్నావు. ఈ మూవ్స్ అన్నీ కూడా మమ్మీ హెల్ప్ తీసుకుని వీడియో చూస్తూ జాగ్రత్తగా నేర్చుకుని నెక్స్ట్ క్లాస్ వచ్చేటప్పటికి పర్ఫెక్ట్గా మూవ్స్ చేయాలి. ఓకే, అప్పుడు మీరు టోర్నమెంట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, మన బిషప్ ఇక్కడ ఉంది. ఈ బిషప్ మూవ్ చేయమన్నాను అనుకో, సపోజ్ కింగ్ ఇక్కడ ఉన్నాడు, కింగ్ ఇక్కడ ఉన్నాడు, ఆపోనెంట్ కింగ్ ఇక్కడ ఉన్నాడు. అప్పుడు అటాక్ ద కింగ్ అని కానీ, లేకపోతే చెక్ ద కింగ్ అంటాను. చెక్ ద కింగ్ అన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు? చెక్ అనకూడదు. ఈ బిషప్ని తీసుకెళ్ళి కింగ్ ఉన్న ఈ క్రాస్ పొజిషన్ ఉంది కదా, ఈ క్రాస్లో కింగ్కి దూరంగా పెట్టి చెక్ పెట్టాలి. చెక్ అన్నది కానీ దీని ఏమంటారు? చెక్ అంటారు. ఎందుకని? వార్నింగ్ అనమాట కింగ్కి. గో, ఇక్కడి నుంచి వెళ్ళిపోమ్మా నువ్వు, లేకపోతే నేను క్యాప్చర్ చేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు. చెక్ అంటే ఏంటి? వార్నింగ్. ఆ కింగ్కి మనం వార్నింగ్ ఇస్తున్నాం అనమాట. అలాగే క్వీన్ ఉంది మనకి, ఈ క్వీన్ తోటి చెక్ పెట్టమన్నాను అనుకో, మీరు ఇక్కడ పెట్టచ్చు, ఇక్కడి నుంచి. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడ పెట్టచ్చు. ఓకే, ఇది కూడా చెక్కే. ఇక్కడ నుంచి స్టాండింగ్ లైన్ అప్, ఇక్కడ చెక్. ఇక్కడ ఏంటిది? ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా పెట్టి చెక్ అన్నారు. అంటే కింగ్కి స్టాండింగ్ లైన్లో పెట్టారు, ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి కింగ్కి స్లీపింగ్ లైన్లో పెట్టారు. ఇదేమో కింగ్కి క్రాస్, ఇది క్రాస్ కదా, ఇలాగా ఈ క్రాస్ పొజిషన్లో పెట్టారు. ఇది మాత్రం బాగా ప్రాక్టీస్ చేయాలి మీరు. కింగ్కి చెక్ పెట్టండి అన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతున్నారు, మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, క్వీన్ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చినా చెక్కే, ఎందుకంటే స్టాండింగ్ లైన్ కదా కింగ్కి. ఇలా చెక్ ఉంటుందా? ఇలా కిల్ చేస్తామని. కిల్ చేయకూడదు, కానీ వార్నింగ్ ఇవ్వాలి. అప్పుడు ఏం చేయాలి? కింగ్ మూవ్ అయిపోతాడు అక్కడి నుంచి. కింగ్ చెక్ అనగానే పక్కకి వెళ్ళిపోతాడు. మీరు బ్లాక్ ఆడుతున్నారు. ఓకే, మీకు ఇలా కింగ్ వచ్చి చెక్ అన్నాడు, వైట్ క్వీన్ వచ్చి చెక్ అన్నాడు మిమ్మల్ని. అంటే మీరేం చేయాలమ్మా? సింపుల్గా పక్కకి వెళ్ళిపోవాలి. మీరు ఇలా పక్కకి వెళ్ళిపోవాలి. ఓకే, ఆ వెళ్ళేది కూడా మీరు చూసుకోవాలి. ఇక్కడ సపోజు ఇక్కడ నైట్ ఉంది. ఓకే, ఇప్పుడు క్వీన్ వచ్చి చెక్ అన్నాడు, ఈ క్వీన్ వచ్చి ఇక్కడ నుంచి ఇలా వచ్చి చెక్ అన్నాడు. అప్పుడు మీరేం చేయాలి? మీరు కనుక ఇలా వచ్చారనుకోండి, అది ఇల్లీగల్ మూవ్ అవుతుంది. ఇల్లీగల్ ఎందుకంటే నైట్ 0 1 2 టర్న్ కింగ్ మీదకి వస్తుంది కదా. టర్న్ అంటే నైట్ తోటి క్యాప్చర్ చేసే పొజిషన్లోకి మీరు కింగ్ని తీసుకొచ్చారు, అంటే చెక్ ఉంది. ఆ చెక్ ఉన్న స్క్వేర్లోకి మీరు తీసుకురాకూడదు, అక్కడ తీసుకొచ్చారు మీరు. ఓకే, అది ఇల్లీగల్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక బిషప్ ఇక్కడ ఉంది. అప్పుడు మీరు ఈ కింగ్ని చెక్ అన్నాడు కదా క్వీను, అనగానే మీరు ఇక్కడ తీసుకొచ్చారు, ఇది కూడా ఇల్లీగలే. ఎందుకని? బిషప్తో చెక్ ఉందమ్మా, ఇక్కడ బిషప్తో చెక్ ఉంది కదా, ఈ స్క్వేర్లో చెక్ ఉందా, మీరు ఆ స్క్వేర్లో కూడా తీసుకురాకూడదు. అంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడైతే మీకు సేఫ్టీగా ఉంటుందో అక్కడికి ఇలా రావాలి, లేకపోతే ఇక్కడ నుంచి ఇలా రావాలి. అర్థమైందా? చెక్ అనగానే మీరు కంగారు పడి రాంగ్ పొజిషన్లో పెడితే అదొక ఇల్లీగల్ అయిపోతుంది, గేమ్ పోతుంది. సో ఇవన్నీ చెక్ చేసుకుంటూ గేమ్ ఆడాలమ్మా. ఓకేనా? పాన్ మూవ్ వచ్చింది మీకు, నైట్ మూవ్ ప్రాక్టీస్ చేస్తారు. ఓకే, నైట్ని మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టుకోండి, నైట్ పెట్టుకుని ఆపోనెంట్ పాన్ ఒకటి ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ దీన్ని ఎలా క్యాప్చర్ చేస్తావు అని అడగండి. మీరే ప్రశ్నించుకుని క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. ఎలాగా? ఆ నైట్ని కిల్ చేయాలంటే మనం ఫైనల్గా ఇక్కడ ఉండాలి. ఇక్కడ కానీ ఉంటే కిల్ చేస్తాం మనం. ఓకే, అర్థమవుతుందా? ఇక్కడ ఉందాం అనుకోండి, 0 1 2 టర్న్, ఆ పాన్ మీద టర్న్ తీసుకుంటాం. ఇక్కడ ఉన్నా కూడా 0 1 2 పాన్ మీద టర్న్ తీసుకుని క్యాప్చర్ చేస్తాం. క్యాప్చరింగ్ అర్థమైందా? 0 1 2 టర్న్ ఇలా కిల్ చేస్తాం. ఓకే, అంటే మనం ఇక్కడ నుంచి ఈ నైట్ని 0 1 2 టర్న్ ఇలా తీసుకురావాలి ఇక్కడికి. నెక్స్ట్ 0 1 2 టర్న్ ఇలా తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్ 0 1 2 టర్న్ ఇలా తీసుకోండి. తర్వాత
0 1 2 టర్న్ ఇలా కూడా రావచ్చు. వచ్చి ఫైనల్గా 0 1 2 టర్న్ ఇలా కిల్ చేస్తారు. అర్థమైందా? ఇది జాగ్రత్తగా వీడియో వింటూ చూస్తూ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నైట్ ఇక్కడ పెట్టుకోండి, పాన్ ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ పెట్టుకోండి. అంటే ఒక సైడ్ ఇక్కడ పెట్టుకున్నారు నైట్ని. ఓకే, నైట్ ఇక్కడ పెట్టుకున్నారు. ఈసారి రివర్స్ చేసుకుని ఇలా కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే మనం ఫైనల్గా ఎక్కడ ఉండాలి? నైట్ ఇక్కడ కానీ ఉంటే కిల్ చేయొచ్చు. ఓకే, అంటే మనం ఏం చేయాలి? 0 1 2 టర్న్, 0 1 2 టర్న్. ఓకే, 0 1 2 టర్న్, 0 1 2 టర్న్, 0 1 2 టర్న్ ఇలా కిల్ చేయొచ్చు. ఇది జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకోండి. నైట్ కనుక మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు మిగతా వాళ్ళు గేమ్ ఆడే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు సమానంగా మీరు కూడా గేమ్ ఆడేస్తారు. ఓకే, ఇప్పుడు చెక్ పెట్టనుంది, మళ్ళీ ఇంకోసారి చూద్దాం. ఆపోనెంట్ కింగ్ ఇక్కడ ఉన్నాడు, మీ రుక్ ఇక్కడ ఉంది, క్వీన్ ఇక్కడ ఉంది. ఓకే, మీరు చెక్ చెప్పాలి అనుకోండి, బిషప్ కూడా ఉంది, మీకు ఒక బిషప్ కూడా ఉంది ఇక్కడ. ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని రుక్స్ చెక్ పెట్టమ్మా అంటే ఏం చేయాలి? మీరు మీ రుక్కుని కింగ్ స్లీపింగ్ లైన్ అది ఇది ఇక్కడ పెట్టాలి. ఏ రుక్కుని? ఈ రుక్కుని ఇక్కడ పెడితే చెక్. అలాగే కింగ్కి స్టాండింగ్ లైన్ అది ఇది. ఈ రుక్కుని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టినా కూడా చెక్కే. ఈ రుక్కుని ఇక్కడ పెట్టినా కూడా చెక్ ఉంది. అవునా? నెక్స్ట్ క్వీన్తో చెక్ పెట్టండి అంటే ఎక్కడ పెట్టాలి? ఈ క్వీన్ తోటి క్వీన్ మూవ్స్ ఇక్కడ కానీ కింగ్కి స్లీపింగ్ స్టాండింగ్ లైన్, లేకపోతే ఇక్కడ నుంచి కింగ్కి స్లీపింగ్ లైన్ ఇక్కడ కానీ చెక్ అవుతుంది. ఓకేనా? అర్థమైందమ్మా? వెరీ గుడ్. ఇప్పుడు బిషప్తో చెక్ పెట్టమన్నారు. బిషప్తో చెక్ పెట్టమంటే బిషప్ని కింగ్ క్రాస్గా ఇలా పెట్టాలి. ఇలా చెక్ అనమాట. ఇలాగ క్రాస్గా కింగ్కి చెక్ అంటే 3 పీసెస్ తోటి కూడా చెక్ పెట్టచ్చు. ఓకే, అలాగే నైట్స్తో చెక్ పెట్టమన్నారు అనుకోండి. నైట్ ఎక్కడుంది? నైట్ ఇక్కడ ఉంది. 0 1 2 టర్న్ ఇక్కడ పెట్టారు. ఇది నెక్స్ట్ మూవ్లో కింగ్కి చెక్ కిల్లింగ్ చేయొచ్చు కాబట్టి చెక్ ఉంది కాబట్టి 0 1 2 టర్న్ ఉంది కదా కింగ్ మీదకి, ఇది కూడా చెక్కే. ఓకే, నెక్స్ట్ పాన్ ఉంది. ఈ పాన్తో చెక్ పెట్టమన్నారు. పాన్ తోటి చెక్ పెట్టమన్నారు. అప్పుడు ఏం చేయాలి? మీరు పాన్ని ఇలా మూవ్ చేస్తే ఇది కూడా పాన్ని ఇలా మూవ్ చేస్తే అది కూడా చెక్కే. పాన్ మూవ్ చేస్తే కింగ్కి చెక్ వస్తుంది అనమాట. ఓకే, ఇది ప్రాక్టీస్ చేయండి అమ్మా బాగా.